బంధం ఏదైనా సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అని. కానీ తరచూ సమస్యలను కంటే విజయాన్ని ఎదుర్కోవడమే ఎక్కువ కష్టమవుతుంది. ఈర్ష్య, హీన భావన, అహంకారం దాంపత్యాన్ని ఏదైనా సరే ముక్కలు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పురుషుడు స్త్రీ వివాహ బంధంలో బందీలవుతారో అప్పుడు తమ సర్వస్వం పంచుకుంటామని ప్రమాణం చేస్తారు. చివరికి సుఖదుఖాలైనా లేక సఫలమైన విఫలమైనా ఏదైనా సరే అది ఇద్దరిది. దానికి కారణం ఇద్దరిలో ఎవరైనా సరే దానివల్ల ఎటువంటి తేడా ఉండదు. ఏదైనా అది వాళ్ళ దాంపత్య జీవితంలో ఒక భాగం. అంటే వారిద్దరికీ బాధ్యత ఉంటుంది, ఇద్దరికీ అధికారం కూడా ఉంటుంది.